నియోజకవర్గంలో ఆ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ ఆయన అక్కడ కనిపించరు. ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లపై, శ్రేణులపై దాడులు చేస్తే ఆ నేత ఫోన్ ద్వారా పరామర్శించడం తప్ప ఆ బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లరు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన ఏ పార్టీకి సంబంధించిన వారు? తన పార్టీ శ్రేణులపై దాడులు జరిగినా, వారిపై పోలీసులు కేసులు పెట్టినా ఆయన ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్లడం లేదు? ఆయన ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకపోయినా ఆ పార్టీ అధినేత అధిష్టానం ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదు? ఆ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది? అక్కడ ఏం జరుగుతోంది? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీదే హవా. అధికార పార్టీ వారు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఈ పోరులో ప్రాణం పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. ఇక్కడ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎన్నో కుటుంబాల తలలు తెగిపడ్డాయి. రక్తపుటేరులు పారుతున్నా ఆ కుటుంబాలకు అలుపు రావడం లేదు. తలలు తెగే కొద్దీ ఈ వర్గాల మధ్య మరింత ఊపు వస్తోంది. ఈ పోరులో పదుల సంఖ్యలో కేసులు ఉన్నవారు వందల మంది ఉన్నారు. ఇక ఈ ఇరు వర్గాల వారికి పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కడం కొత్తేమీ కాదు. కొందరు జైళ్లలో మగ్గి తనువు చాలించిన వారు లేకపోలేదు. అయితే ఈ వర్గాల మధ్య పోరులో కాళ్ళు చేతులు పోగొట్టుకుని అవిటివారిగా జీవనం గడిపేవారు లేకపోలేదు. పూట గడవకపోయినా పౌరుషానికి కత్తులు మింగేవారు ఈ నియోజకవర్గంలో అధిక శాతం కనిపిస్తారు. ఒక్కసారి ఈ పద్మవ్యూహంలో అడుగు పెట్టారా, ప్రాణం పోయే వరకు పోరాటం చేయాల్సిందే. ఈ పోరులో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తలలు తెగిపోతాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోరా అంటే ఈ ఇరు కుటుంబాలు చెరో పార్టీకి కాపు కాస్తుండడంతో పరిస్థితి యథారాజా తథా ప్రజ అన్న చందంగా తయారైంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులకే ఇక్కడ కునుకు పట్టదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే వైసీపీ అధిష్టానం ఈ నియోజకవర్గంపై వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. అయితే ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అక్కడ ఎవరినో ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టాలని ఫ్యాను పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంపై పట్టున్న వ్యక్తిని, వైసీపీ శ్రేణులకు అండగా నిలబడగలిగే వ్యక్తిని ఇన్ఛార్జిగా నియామకం చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తాడిపత్రి వాసి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు రమేష్ రెడ్డి, ఫయాజ్ భాషా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ స్థానిక నేతలు, కొందరు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేరును బలపరుస్తున్నట్టు వినికిడి. అనంతకు తాడిపత్రి సాగు, తాగునీటిపై అవగాహన ఉంది. అలాగే ఆయన ఎంపీగా నిలబడి గెలిచినప్పుడు మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కంటే అత్యధిక ఓట్లు వచ్చాయి. కావున అలాంటి నేత అయితే కుటుంబానికి తగిన పోటీదారనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం అర్బన్లో 50 డివిజన్లలో ఏ ఒక్క డివిజన్లోనూ పసుపు జెండా ఎగరలేదు. అయినప్పటికీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సీటు టీడీపీ వశమైంది. ఇందుకు అనంత వెంకట్రామిరెడ్డిపై ఉన్న అసమ్మతే కారణమని తెలుస్తోంది. ఆయనకు ఓ డిప్యూటీ మేయర్కు జగన్ ఎదుటే వాగ్వాదం జరిగింది. డిప్యూటీ మేయర్ గత ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయకపోవడం వల్లే తాను ఓడిపోయానని అనంత ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అందరికీ వ్యతిరేకంగా అనంత వెంకట్రామిరెడ్డి పనిచేశారని, ఇందువల్లే జిల్లా అంతా వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని డిప్యూటీ మేయర్ జగన్ ఎదుటే వాదులాడుకున్నట్టు కోడై కూస్తోంది. దాంతో అనంతను అనంతపురం నుంచి తాడిపత్రి ఇన్ఛార్జిగా వేయాలనే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అనంతపురం ఇన్ఛార్జిగా సాంబశివారెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాడిపత్రికి అనంత వెంకట్రామిరెడ్డిని ఇన్ఛార్జిగా వేస్తే మామ అల్లుళ్ల మధ్య పోటీ బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. అనంత అయితే అనుభవం, సీనియారిటీ, తాడిపత్రి వాసులతో పరిచయం, స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉంది.
అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సపోర్ట్ కూడా ఉంది. మరి ముఖ్యంగా జేసీ కుటుంబాన్ని ఎదిరించి మాట్లాడగల సత్తా ఉన్న నాయకుడు కావడంతో పేరును ఖరారు చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. అలాగే తమకు అండగా ఉండేవారిని ఎంపిక చేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.